నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురువుగారు, ఇప్పుడు మనము ఇంటి ఫస్ట్ మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్కి మనము ఎలాంటి దేవతల బొమ్మలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, మెయిన్ డోర్కి అసలు ద్వారానికి దేవుడు బొమ్మలు పెట్టకూడదు. కొంతమంది పెడతారు, గణపతి పెట్టుకుంటారు. కానీ దేవతలు వాళ్ళు ద్వారపాలకులు కాదు కదా. ద్వారాన్ని దగ్గర ఉండేవాళ్ళు ద్వారపాలకులు ఉంటారు, దేవతలు ఉండరు. దేవతను ఎప్పుడు లోపల పెట్టుకోవాలి, డోర్కి బయట అసలు పెట్టకూడదు. పూర్తిగా దోషం అది. చాలామంది తెలియక లక్ష్మీదేవి బొమ్మలు, ఈ బొమ్మలు ఆ బొమ్మలు పెడతారు. ద్వారాన్ని పెట్టుకోవడం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. ద్వారానికి పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ద్వారాన్ని మీరు ఏదైనా డిజైన్ చేసుకోండి. ద్వారం లోపల ఇంటి పైన పెట్టుకోవచ్చు, ద్వారం లోపల ఉత్తరం కానీ ఇంటి లోపల పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూజించదగ్గవి మీరు ద్వారం బయట పెడతానంటే ఎట్లా? సింపుల్ లాజిక్ కదా. మరి మీరు అనొచ్చు, ఏమండి మరి వీధిపోటు వచ్చినప్పుడు గణపతిని పెడతారు అక్కడ కదా అని. అది నువ్వు రక్షణ కోసం పెట్టడం వేరు. రక్షణ కోసం దానికి ఒక, ఇప్పుడు మరలా అంటే బయట గుళ్ళు ఉంటాయి, మరి అట్లా కాదు. అక్కడ ఏంటంటే నువ్వు ఆ వీధి పోటు ఏదైతే ఉందో దాన్ని తీసేసేయడానికి ప్రాణప్రతిష్ఠ చేసి, చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఏంటి, ఓసారి పెడతారు వదిలేస్తారు. రోజు దానికి నైవేద్యం పెట్టాలి, దీపం పెట్టాలి. చాలామంది తెలియదు అది. దానికి ఒక షెల్టర్ లాగా వేయాలి, పైన ఖచ్చితంగా కప్పు వేయాలి దానికి. అదొక గృహంలో తయారైపోయింది అక్కడ పెడితే. ఇక్కడ ద్వారానికి మాత్రం పెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అది శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశం అది. ఇప్పుడు ఒకవేళ ఉంది, ఏం చేయాలి? మీకు ఒకవేళ మార్చుకునే సౌలభ్యం ఉంటే మార్చేసుకోండి, లేకపోతే దాన్ని నీట్గా తయారు చేసి క్లియర్ చేసుకోండి. అలా మాత్రం ఉండడానికి వీల్లేదు. తప్పే, పూర్తిగా తప్పది. సో గురువుగారు, ఇప్పుడు మనము ఇంటి చుట్టుపక్కల మొత్తము ప్రహరీ గోడ కడుతూ ఉంటాం. అది ఎంత ఎత్తులో ఉంటే బాగుంటుంది? మనకి ప్రహరీ గోడ అనేటువంటిది శాస్త్రంలో, అగ్నిపురాణంలో చెప్పినటువంటి కొలత మాత్రం ఇంటి యజమాని ఎంత ఎత్తు ఉంటాడో అంత గోడ కట్టుకోమని చెప్పింది. ఇప్పుడు ఎవరో అలా కట్టట్లే. 5.5 feet మినిమం ఉంటాడు మనిషి. 5.6, 6'1", 6'2" కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంటి యజమాని ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ ఉండాలట గోడ. సీరియస్గా చెప్పింది. ఇవాళ రేపు అందరూ కూడా అంత అసలు కట్టట్లే. 4 feet, 3 feet కట్టుకుంటున్నారు. కానీ శాస్త్రబద్ధమైతే అది. అందులో పొరపాటును కూడా తూర్పు ఉత్తరం కంటే దక్షిణము పడమర డౌన్గా ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలి. లేకపోతే అవి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ వాటికంటే ఉత్తరం వైపు తూర్పు వైపు డౌన్ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఎటువైపు డౌన్ అవ్వకూడదు? దక్షిణము పడమర డౌన్ అవ్వకూడదు, హైట్ ఉండాలి. తూర్పు ఉత్తరము డౌన్ అవ్వచ్చు. అంటే ఈస్ట్ నార్త్ మొత్తం 4 వైపులు సమానంగా ఉంటే మంచిదే. కానీ పొరపాటును కూడా ఈస్ట్కి ఈస్ట్ నార్త్ ఏమో హైట్ అయ్యి వెస్ట్ అండ్ సౌత్ డౌన్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. సౌత్ వెస్ట్ హైట్ ఉండొచ్చు, కానీ ఈస్ట్ నార్త్ డౌన్ ఉండొచ్చు, లేదా ఈక్వల్ ఉండొచ్చు. కానీ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే తూర్పు సూర్యోదయం ఉదయించే వైపు, ఉత్తరం వైపు మాత్రం హైట్ ఎక్కువ ఉండి, ఈ పడమర అండ్ దక్షిణం మాత్రం డౌన్ ఉండకూడదు. ఇది ఫైనల్ గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది తెలియక, మనకి ఇక్కడ కాదు కానీ విదేశాలలో అసలు ప్రహరీ గోడే ఉండదు కొన్నిటికి. అసలు అలా కట్టుకోవడం చాలా పెద్ద దోషంగా చెప్పింది అగ్నిపురాణంలో. మీరు అగ్నిపురాణం చదువుకున్న అందులో ఉంది కూడా, చాలా స్పష్టంగా ఉంది అందులో. ప్రహరీ గోడ లేనటువంటి ఇల్లు ఉండకూడదు అని చెప్తుంది. ఉంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఫామ్ అవుతుందట. ఇంకొంతమందికి మనకి ఇక్కడ సిటీలో ప్రహరీ కూడా కలిపి కట్టేస్తారు. ఇట్లా అసలు అలా కలిపి కట్టకూడదు. ఓకే, ఇంకొక విషయం కూడా అగ్నిపురాణం చెప్పింది. ఏమిటది అంటే, కొంతమంది అంటుంటారు చూసారా, ఒక ఊరిలో కనుక 1,00,000 ఇల్లులు కనుక 1,00,000 ఫ్యామిలీలు దాటితే వాస్తు దోషం ఉండదు అని. వాస్తు దోషం ఉండదని కాదు దాని అర్థం. వాస్తు దోషం కొంత తగ్గుతుంది 1,00,000 ఫ్యామిలీస్ కనుక ఒక ఊరిలో ఉంటే. అంటే ఏమిటి, మరీ ఎక్కువ దోషం ఉండకుండా తక్కువ దోషం పనిచేస్తుంటుంది అక్కడ. చిన్న చిన్న వాటిని పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రహరీ గోడ కట్టేదే మనం అనుకున్నాం, ఇది దోషమే. కానీ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ సమూహం కుదరదు అంటే ఎందుకు అలా చెప్పారంటే, ఈ గోడలు కలిపేసుకోవడాలు అవి అవుతాయి. నార్మల్గా అయితే కలపకూడదు. కానీ ఇక్కడ ఇప్పుడు జనాభా పెరిగింది అంటే రేటు బాగా పెరుగుతుంది. అరే ఈ కొంచెం జాగా ఎందుకు వదిలేసుకోవాలని దాన్ని కూడా కలిపేసుకుంటారు. ఎండ్ టు ఎండ్ కట్టేస్తాం. ఇలాంటి గోడ కలిసింది, ఇట్లాంటి దోషాల గురించి మీరేమి టెన్షన్ పడకండి. మేజర్ దోషాలు చేయకుండా ఉండండి అని చెప్పింది శాస్త్రం అగ్నిపురాణంలో. అది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ప్రహరీ గోడ మాత్రం ఇంటి యజమాని ఎంత హైట్ ఉన్నాడో అంతవరకు ఉండాలని చెప్పింది. అది యజమాని అంటే ఎవరు? ఇంట్లో మెయిన్ పెద్ద ఎవరో అతను.